దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథం 60వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి బైబిల్లోంచి గమనిద్దాం. 60వ కీర్తన 4వ చరణాన్ని బైబిల్లో గమనిద్దాం. ఆమేన్. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై మనల్ని దేవుడు ఎత్తిపట్టడానికి ఇష్టపడుతున్నాడు. దీనులుగానో దౌర్భాగ్యులముగానో దిక్కులేని వారుగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు సుమా. దేవుడు కూడా నిన్ను ఎత్తిపట్టాలని ఇష్టపడుతున్నాడు. దేని నిమిత్తం? సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజాన్ని ఇచ్చి ఉన్నావు. సెలా. బైబిల్లో కొన్ని కీర్తనలో మాత్రం ఈ సెలా అనే మాట మనకు కనబడుతుంది. సెలా అనే మాట వచ్చినప్పుడల్లా ఇది ప్రాముఖ్యమైన మాట అని గుర్తుపెట్టుకోవాలి. సెలా అంటే ఆగుము, ఆలోచించుము, ఆచరించు అని అర్థం. ఈ మాట గురించి ఆగి ఆలోచించి దీన్ని నువ్వు ఆచరించమని అర్థం. అంటే మోర్ ఇంపార్టెంట్. మన పిల్లల నోట్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు టిక్ పెట్టుకుంటారు, దానికి రౌండప్ చేసి ఐఎంపి అని రాస్తారు. అంటే అన్నీ చదవకపోయిన పర్లేదు కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్, అలాగనమాట. ఆమె సో ఈ ఇంపార్టెంట్ అయిన వాక్యాన్ని ఈ పూట జాగ్రత్తగా నేర్చుకుందాం. మనకి ఒక ధ్వజం ఇచ్చెను. ధ్వజం అంటే బ్యానర్. మన భాషలో చెప్పాలంటే ఒక జెండా. ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుందండి. జెండా లేని పార్టీ అంటూ ఉండవు. జెండాలు ఎక్కువైపోతున్నాయి, జెండా దిమ్మలు ఎక్కువైపోతున్నాయి. వింటున్నారా? ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. జెండా వింటున్నారండి? ఫ్లాగ్. ప్రతి దేశము గుర్తింపు ఆ జెండాను బట్టి. అలాగే ఈ జెండా అనేది ఏమండి దేశాన్ని, పార్టీని, వ్యక్తుల్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే దేవుడు కూడా నీకు ఒక జయధ్వని కలిగిన ఒక ధ్వజాన్ని నీ చేతిలో పెడుతున్నాడు. స్తోత్రం. నీకు కూడా ఒక జెండా ఉంది. అదేంటో తెలుసా? సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకు తన యందు భయభక్తులు గల వారికట ఆయనట ఒక ధ్వజమును ఇచ్చితివి. ఆమె ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు అంటాడు భక్తుడే. ఒక ధ్వజాన్ని ఆయన ఏం చేశాడు? మనకి ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు మన చేతిలో ఏముందో తెలుసా? ధ్వజం అనగా ఒక జెండా ఉంది. స్తోత్రం. ఎవరికి? తన యందు భయభక్తులు కలవారికి. ఎందుకు? సత్యము నిమిత్తం, ఎత్తిపట్టు నిమిత్తం. ఆమె సత్యము నిమిత్తం నిన్ను ఎత్తిపట్టడానికి ఆయన నీ చేతిలో ఒక ధ్వజాన్ని ఇచ్చి ఉన్నాడు. నీవు ధ్వజమును చేత పట్టుకున్న వ్యక్తివై ఉండాలి. వింటున్నారా? మీరు పాత సినిమాలు చూడమని కాదు కానీ చూసినోళ్ళు గుర్తుంటే సైనికుల చేతిలో కూడా ఏముంటుందండి? ఆయుధాలతో పాటు ఒక జెండా. ఏ పార్టీ అయితే, ఏ రాజ్యం అయితే ఆ రాజ్యం జెండా పట్టుకుని వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత గెలిచిన వాడు జెండా పోతాడు, ఓడిపోయినోడు జెండా పడేస్తాడు. ఇవన్నీ కూడా చరిత్ర మనకు నేర్పే పాఠాలు. జెండా అనేది దేశాన్ని, ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుంది. ధ్వజం బ్యానర్. కొన్ని మంచి మాటలు చెప్తాను, ఇక వినా. క్లుప్తంగా ఈ పూట చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా వాక్యాన్ని వినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరమగీతాలు రాసిన
సొలొమోన్ గారు ఏమంటారంటే 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఏమంటాడంటే 2వ అధ్యాయం 4వ వాక్యం, ఆమె ఈ షూలమితి అనే సంఘానికి గుర్తుకున్న కన్యకని తన ప్రియుడు తీసుకుని వెళ్తున్నాడు. తన కొరకు సిద్ధపడి ఉన్నటువంటి ప్రియురాల్ని, సంఘాన్ని తీసుకుని వెళ్తూ ప్రేమ అనే ధ్వజమును నా మీద ఎత్తెను. ఆమె ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళి? విందుశాల, భోజనాన్ని తీసుకెళ్తున్నాడు. బ్యాంకెట్ విందుశాలకు తీసుకెళ్ళి అతగాడు తన ప్రేమనే ఒక ధ్వజముగా కప్పుతున్నాడు. ఎత్తెను. ఆమె ప్రేమ అనే ధ్వజాన్ని నా మీద ఎత్తెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అనే జెండాని ఆమె మీద కప్పుతున్నాడట. సంఘం దేవుని ప్రేమని జెండాగా కలిగి ఉండాలి. మనకొక జెండా ఉంది, అది రంగుే లేని జెండా. రంగురంగుల ప్రపంచంలో రంగులకు అతీతమైన, వర్ణనకు మించిన ఆ జెండా కలిగి జెండాతో మనము ఊరేగించబడుతున్నాం. ఇట్స్ ఎ బ్యానర్. వింటున్నారండి? నీతి నిమిత్తం ఎత్తుపట్టుటకు తన యందు భయభక్తులు గల వారి కొరకట ఆయన ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఒక ధ్వజాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ సొలొమోన్ ఏమంటాడంటే, ఆ ధ్వజాన్ని వివరిస్తూ తన ప్రేమని ధ్వజముగా నా మీద ఎత్తెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధ్వజం. యెషయా ప్రవక్త కూడా ఏమంటాడంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యాన్ని తీసిన వాళ్ళు త్వరగా చదువుదాం. 11వ అధ్యాయం యెషయి వేరు చిగురు వద్ద ఆమె ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. యెషయి వేరు చిగురును వద్ద జనములు విచారణ చెయ్యును. ఆమె విన్నారండి? ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు, ప్రజలకు ధ్వజముగా నిలుచు ఉండు యెషయి వేరు చిగురు వద్ద. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తు చేస్తున్న మాట. ప్రజలకు ధ్వజముగా ఉండు. యెషయి వేరు చిగురు వద్ద జనుల విచారణ చేస్తారు. విన్నారా? యేసయ్య మనకి, యెషయి చిగురు వేరంటే మన ప్రభువైన యేసయ్య. యెషయి వంశావళిలో నుంచి, యెషయి చిగురు అనగా దావీదు వంశములో నుంచి పుట్టుకొచ్చినటువంటి యేసు ప్రభుని ఒక ధ్వజముగా మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. విన్నారు? ప్రజలకి ఒక ధ్వజముగా నిలిచేది ఎవరో తెలుసా? యెషయి వేరు చిగురే. ఆమె ఒక బ్యానర్, మన బ్యానర్. వింటున్నారా? వాడకూడదు కానీ చెప్పాలి. పలానా బ్యానర్ మీద వచ్చిన బ్యానర్ ఎందుకు అసలు పెట్టుకోవచ్చుగా? వితౌట్ బ్యానర్ పలానా బ్యానర్ మీద వచ్చిన మీరు అనరు, నాతో అనిపిస్తారు, వద్దులే ఆ గోల ఎంత ఎందుకు, అవన్నీ వదిలేసి కదా వచ్చింది. వితౌట్ బ్యానర్. వై? బ్యానర్ అవసరం. వీటన్నిటిని బట్టి పరిశీలన చేస్తే ఏమండి, ఎవరు మనకు బ్యానర్? చదువుదాం. ఆ దినమున ప్రజలకు
ధ్వజముగా ధ్వజముగా నిలుచుచుండు యెషయి విచారించుదురు. యెషయి చిగురు వేరు యొద్ద జనులట విచారణ చేస్తారు. ఆమె జనులకు ఆయన ఒక ధ్వజముగా ఇవ్వబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ సంఘానికటండి ఆయన ప్రేమని ధ్వజముగా కప్పుతున్నాడట విందుశాలలో. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా ఏమంటాడంటే, మనం ఆయన ఎదుట మొరపెట్టడానికి, మనం ఆయన యొద్ద విచారణ చేయుటకు ఆయన్ని మనకు ఒక ధ్వజముగా, ఒక బ్యానర్గా ఇస్తున్నాడు. మన బ్యానర్ ఎవరంటే యెషయి వేరు చిగురైన ప్రభు అయిన యేసు. మనకొక బ్యానర్, మనకొక ధ్వజం ఉంది. ఆయన యొద్ద మనం విచారణ చేయాలి. చారిత్రాత్మకమైన చరిత్రలోకి వెళ్తే నిర్గమకాండం 17వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మీరు చూస్తేనండి, వీళ్ళు ఎక్కడ బయలుదేరారు? ఎన్నో అధ్యాయాలు బయలుదేరారు? 12, 13, 13లో అంతేనా? 13వ అధ్యాయం 17వ వాక్యం నుంచి అక్కడ రాయబడుతుంది చరిత్ర. ఎప్పుడు బయలుదేరారు? 13వ అధ్యాయంలో 17వ వాక్యం నుంచి వాళ్ళు బయలుదేరారు. 14వ అధ్యాయం వచ్చేసరికి ఏమొచ్చింది వాళ్ళకి అడ్డుగా? ఎర్ర సముద్రం వచ్చింది. మొత్తానికి గత ఆదివారం విన్నాం, నేడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తు అనుభవాలు మరెన్నడూ చూడకుండా రక్షణ కలుగు చేశాడు దేవుడు. మొత్తానికి ఎర్ర సముద్రాన్ని ఆ చివరి నుంచి చివరికి దాటారు. వీళ్ళు మాత్రమే దాటారు, కానీ వాళ్ళని వెంబడిస్తున్న శత్రువులు వాళ్ళ కళ్ళ ముందే నీళ్ళలో మునుగటం, మరుసటి ఉదయం కల్లా శవాలై ఎవరైతే అంటపడ్డారో కంటికి కనబడకుండా శవాలై కళ్ళ ముందు తేలటం వాళ్ళు చూశారు. దేవుని మహత్యాన్ని, దేవుని బలాన్ని కనులారా చూశారని. కేవలం 3 రోజులు వెళ్ళారు, మారా ఎదురైంది. అక్కడ గొనగటం మొదలుపెట్టారు. మొత్తానికి దేవుడు మారాని మధురంగా చేశాడు. అలాగే 15వ అధ్యాయం వచ్చేసరికి మారా మధురంగా అయిపోవటం. 16వ అధ్యాయంకి వచ్చేసరికి తెలుసా? 16వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రతి అధ్యాయం కల్లా వాళ్ళ వామిటింగ్ కాదండి, వాంటింగ్, కోరుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్తున్నారు. అధ్యాయం కల్లా పెద్ద బాధ మోషేకి. ఏమండి, ఎర్ర సముద్రం దాటారు, మారా దాటారు. ఇంకా 16వ అధ్యాయంకి వచ్చేసరికి మీరు చదవండి అక్కడ త్వరగా. తరువాత మొదటి నుంచి సమాజం అంతయు ఎన్ని నెలలకి? 2వ నెల, 2వ నెలలో 15వ దినం, అంటే నెల 15 రోజులకే. 2వ నెల 15వ దినం అంటే 45 రోజులకే. నెల 15 రోజులకే వీళ్ళకి ఏం గుర్తు వస్తున్నాయి చెప్పాలి? చదవండి. నెల 15 రోజులకే అంత పెద్ద సముద్రం దాటారే, మారా నీళ్ళు తాగుతున్నారే. దేవుడు ఎక్కడ కూడా ఏదో నేర్పిస్తాడు, ఏదో ఇస్తాడులే అని ఆగాల. వీళ్ళు వచ్చి ఏంటండి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క దౌర్బల్యం ఏంటంటే, మేలు జరిగితే వాళ్ళంతా సంతోషపడేవాళ్ళు లేరు. ఏదన్నా చిన్న ఇబ్బంది ఎదురైతే ముందు సనిగేది మోషే అహరోన్ల మీద. ఏది? 45 రోజుల్లో కూడా భక్తి చేయలేకపోయారండి వీళ్ళు. ఈ 45 రోజుల్లోనే దేవుని అద్భుతమైన కార్యాలు చూసి నీళ్లు విభాగించబడటం, సముద్రం అడ్డుగా తొలగిపోవటం, ఆరిన నేల మీద నడిచిన నెల 15 రోజులకి మర్చిపోయారు. వింటున్నారా?
ఈ మనసు పోవాలా. క్రైస్తవులకి ఇలాంటి మనసు పోవాలా. దేవుడు అద్భుతమైన కార్యం చేసిన ఆ ఒక్కరోజే గుర్తు, ఆ నెల గుర్తు, 2వ నెలకి యేసు రక్తం చేయం, ఇంకంతే. మరలా ఏడుపులు, మరలా దుఃఖం అలా ఉండకూడదండి. ప్రియులారా, మనం గమనించండి, మీరు గమనించాలా. 2వ నెలలో 15 రోజుకే సనుగులు మొదలైపోయినాయి. నెల 15 రోజులకే దేని గురించి సనుగుతున్నారు అమ్మా? అది మాంసాపేక్ష ఎంత దౌర్బల్యమో చూడండి. మాంసం వండుకుని తింటాం తప్పు అని కాదు నేను చెప్పేది. మాంసం లేకపోతే బతకలేము అనుకునే కొంతమంది ఉంటారు అమాయకులు. అది ప్రమాదకరం. కొంతమందికి ఏమీ లేకపోయినా పిత్తపరగలేని కావాలి, మెత్తలన్నా కావాలా, వారానికి ఒకసారి వాసన అబ్బో, ఈ వాసన ఆ గల్లీ మొత్తం రావాలి. ఈమె తినేది కాక మిగతా ఆ గల్లీ మొత్తాన్ని ఏడిపించే పెద్ద మనుషులు ఉంటారు. కొంతమంది పిచ్చి, కొంతమందికి అదొక దెయ్యం. ఏ మాంసం లేకపోతే బతకలేమా? తిని బతికి చచ్చిపోదాం. ఆ విధవరాలు ఏమంటుందండి, సారేపతి విధవరాలు ఏమంటుందండి, రొట్టె చేసుకుని తిని చచ్చిపోవటం, చచ్చిపోయేటప్పుడు తింటాం ఎందుకు? ఇది ఒక తిండి పిచ్చి, తిండి బ్యాచ్ అండి ఇది. విన్నారండి? నా మాట వినండి. బతకడానికి తినాలి కానీ అమ్మా తినడం కోసమే బతకూడదు. ఎంత బాగుందో. ఆమె వీళ్ళండి నెల 15 రోజులు నడిచారా, సనుగుతున్నారు. దేని కొరకు? కేవలం 45 రోజులు. నెల 15 రోజులు వెళ్ళారో లేదో మోషే అహరోనుల మీద సనుగుతున్నారట. ఏమని? అది వాళ్ళు తినే పద్ధతి చూడండి. మీరు ఆ బైబిల్ మాంసం వండుకున్నట్ట గిన్నెలు వేడివేడిగా అది మరుగుతూ ఉండగా దించేసరికి రౌండ్ వేసేస్తారట. వచ్చేసింది, వండేసింది, వదిన రండి. ఏది మరుగుతున్న గిన్నె దించే లోపల వీళ్ళు రౌండ్గా కెరకాయలు, దోసకాయలు, అదేంటి సలాడుగా కోసుకుని రెడీ. వాళ్ళు వండే లోపల సలాడ్లు పెట్టుకుని రౌండ్ అప్ వేసి కూర్చునేవాళ్ళట. విన్నారా? వండుకుని అది కాదు, కొండల మధ్యలో పెట్టుకున్నట్ట యేసు రక్తం చేయం అడుగు కూడా లేకుండా అన్నం వేసి తుడి చేసి తినేవాళ్ళు. విన్నారండి? కొండల యద్దే కూర్చుని మళ్ళీ దూరం అయితే చల్లారద్దని. వీళ్ళంతా పిచ్చోళ్ళు అండి. కొంతమందికి అండి వేడి పొగలు తింటారండి. అటు తినకూడదండి బాబు, తెలుసా? కొంతమంది పొగలు పోసేస్తారు లోపల, వేడివేడి పోస్తారు. మీకు తెలుసా? వేడివేడి నీళ్ళు చేతి మీద పోసి చూడండి, పొగలు వచ్చే నీళ్ళు చేతి మీద పోసి చూడండి, ఏమవుతుంది? తోలు ఉడుతుంది. మరి లోపల ఉన్న శరీరం ఎంత సున్నితమో తెలుసా మీకు? అందుకని మధ్యస్థ వేడితోనే తినాలి. అతి వేడి ఉండకూడదు, అతి చల్లగా ఉండదు. లోపల ఉండేది చాలా సున్నితమైన శరీరం అండి. లోపల ఇదే తట్టుకోలేదే, లోపల ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నారు? చెప్పుకోవడానికి దాని నోరు లేక పుండై అల్సర్ అయి దుంప దించేస్తుంది. అందుకని నా మాట వినండి, పొగలుగా తినకూడదు. ఇదిగో వీళ్ళ అలవాటు అదే. ఏంటది? వేడివేడిగా వండుకున్నట్ట కొండల చుట్టూ కూర్చున్నట్ట ఎట తింటున్నారట. అదిగో మామూలుగా కాదు, అరాకొర కాదు, వాళ్ళకి తృప్తి పడేదాకా తింటారట. తిని మనోళ్ళు మామూలు వాళ్ళు కాదండి, మామూలుగా తిండి కాదండి, తృప్తిగా తినేవాళ్ళం. ఓకే, అక్కడ తినేటప్పుడే మమ్మల్ని చంపేయచ్చుగా. ఎవడికో ముక్క గొంతుకు అడ్డం పడి అప్పుడు చచ్చిపోతే అయిపోయేదిగా. ఇంత దూరం తెచ్చి మమ్మల్ని తిండి లేకుండా చంపుతావా మోషే, అహరోన్ గారు అని వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. దేనికోసం? నడిపిస్తున్న నాయకుడు తిరుగుబాటు చేస్తున్నారు. దేనికోసం? ఆఫ్టర్ ఆల్ తిండి కోసం. కొన్ని సంఘాల్లో అండి ఈ భోజనాలు పెట్టాలంటే భయం. ఎందుకో తెలుసా? నాకు సరైన ముక్క పడలా. ఏం పడలా? కానిగిచ్చింది నేను, వండిచ్చింది నేను, నాకు అసలు కాలే లెగ్ పీస్ పడలా. ఈ గొడవ ఆదిమ సంఘంలో కూడా ఉందండి. ఎక్కడది? 6వ అధ్యాయమేనా? అపోస్తుల కార్యాల గ్రంథంలో 6-16 చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో చదవాలి.
మొదటి నుంచి. శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో అది హెబ్రీలు మేము పెద్దోళ్ళం, మీరు తక్కువ జాతోళ్ళు, మేము తిన్నాక మీరు తినండి అంటారు అట్టాళ్ళు. ఈ గ్రీకులు సనుగుతున్నారు, ఒరే మనం అందరం సమానం కదా, దేవుని దగ్గరికి వచ్చిన కులం ఏంటి, గోత్రం ఏంటి పాడు అంటే, ఎంతైనా పెద్దోళ్ళం మేము, మీరు చిన్నోళ్ళు, పక్క జరగండి, మేము తిన్నాక మీరు తినండి అని ఏది దైవజనులకు తెలియకుండా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు సంఘంలో. అప్పుడు ఈ ఈ సమస్య సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఈ భోజనాల దగ్గర మాకు సరైన భోజనం పెడతలేదు, పెద్ద పెద్ద ముక్కలని వాళ్ళు తినేస్తున్నారు, మిగిలిన కాలు రెక్కలు నాకు అర్థం కాదండి, రెక్క కోడిది కాదా, లెగ్ పీసే, తొడేద్దా, అన్ని దానియేగా, రెక్కేం పాపం చేసింది, తొడేం పుణ్యం చేసింది, నాకు లెగ్ పీస్ రాలేదా, అదేంటది, నాకు చెస్ట్ రాలే, నాకు మెడకాయ వేసారో, అన్ని దానియేగా, అన్ని దానియే కదండి. ఏదైతే కొంతమందికి ఇది ఒక ఎర్రి అండి, కడుపుని ఆకలి తీర్చుకోవటానికే కానీ ఏది తిన్నా మనిషి ఏమన్నా రెండో రోజు తినకుండా ఉంటున్నాడా, మూడో పూట మానుకుంటున్నాడా? ఏది తిన్నా రెండో పూట తినాల్సింది, తప్పదు. ఇది శరీర ధర్మం. ప్రియులారా, దైవికమైన అనుభవాలతో పాటు కొన్ని వ్యక్తిగతమైన మార్పులు కూడా మనకు రావాలి. అది ఏంటంటే భోజన విషయంలో కూడా మనం పద్ధతిగా ఉండాలి. భోజన విషయంలో కూడా మనం క్రమంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఆదిమ సంఘంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. విన్నారా? ఇజ్రాయేల్ ప్రజలు నెల 15 రోజులు నడిచారో లేదో, వాళ్ళకు కూడా ఏం గుర్తు వస్తున్నాయి, చదవాలి. నిర్గమకాండం 16వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, మమ్మల్ని అందరి సర్వ సమాజాన్ని ఆకలితో చంపడానికి అరణ్యానికి తీసుకొచ్చారా? అనగా కూర్చుకోవాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెంటనే కల్పించుకుని అంటాడు, ఒరే బాబు, మిమ్మల్ని చంపడానికి కాదు తెచ్చింది, ఏనాటి ఆహారం ఆనాడు నా దగ్గర నుంచి మీరు కూర్చుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ విషయం మీకు నేర్పడానికే ఒక్కొక్కటి చూపించి నేర్పుతున్నాను. సరే, మాంసం కావాలన్నారు కాబట్టి అంతకంటే శ్రేష్టమైందే పెడతానని చెప్పి పైనుంచి తెల్లటి మంచు వంటి ఆహారాన్ని రాత్రి మంచులో పెట్టి పంపించాడు. ఎట్లా? మంచుతో కలిసి వీళ్ళ గుడారాల మీద పడేది. తెల్లవారేసరికి ఎండకి మంచి ఆవురైపోయి తెల్లటి చిన్న చిన్న కొత్తిమీర గింజలు, అనగా ధనియాల గింజలు లాంటి చిన్న చిన్న గింజలుగా వాళ్ళ గుడారాల చుట్టూ కుప్పలు పడుంటే వాటన్నిటిని పోగు చేసుకుని విసురుకుని రొట్టెలు చేసుకుని తిన్నారు. ఆమె వాళ్ళు దానికి ఏమని పేరు పెట్టారు? 13వ వాక్యం నుంచి పగలేమో మన్నా, సాయంత్రం ఏమో పూరేళ్ళు. సాయంత్రం నాన్ వెజ్, మార్నింగ్ ఏమో మనోళ్ళు పొద్దున పాయ కావాలి. కొంతమందికి పాయ, కొంతమంది తిండి చూస్తే నాకు అసలు వీళ్ళే గుర్తు వస్తారండి. తెల్లవారు 5 గంటలకి నెల్లూరు ఒక దగ్గర పోతే ఇంతలో పాయ తెచ్చి పెట్టాడు, దాని నిండా అన్ని ఇంత లావు ఉన్నాయి, ఏంటంటే పాయ అంటాడు.
ఏం పాయరా బాబు అంటే, ఇది ఇక్కడ ఫేమస్ అన్న, ఇది తినాలి నువ్వు అంటాడు. ఒరే బాబా నేను తినేదే తక్కువ, పొద్దున్న ఇది తింటే ఇక అది అరగదో పొద్దున్న వెయ్యి అంటాడే, ఆడు వేస్తాడు నన్ను వేయమంటాడు. నా వల్ల కాదు నాయన, ఇది కూడా నువ్వే చూసుకో అని చెప్పి అప్పచెప్తే 2 ఖాళీ చేసాడు పెద్ద మనిషి. పొద్దుండే పాయ తెలుసా, కాళ్ళచారండి, మేక కాళ్ళచారు పాయ అక్కడ ఫేమస్ అట నెల్లూరులో. 5ంటికే వాడు ఎప్పుడు వండాలి, వీళ్ళు ఎప్పుడు తినాలి, 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ ఏముండదట గంటే. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఎంత మొనగాళ్ళు ఉన్నారు తెలుసండి. హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి ప్రాంతాలు 5 గంటలకే. ఉదయం దేవుడే మెను చూడండి, దేవుడు రాత్రి తినింది పగలకి ఇబ్బంది, అందుకని ఉదయం సాఫ్ట్ ఫుడ్, సాయంత్రం ఏమో హార్డ్ ఫుడ్. బైబిల్ చదివితేనండి అన్నీ నేర్చుకుంటాం మనం. ఆమె సాయంకాలం ఏమో పూరేళ్ళు కురిపించాడట, ఉదయకాలమేమో తర్వాత నూనుగు మంచు వలె సన్నని కణములు అరణ్యము భూమి మీద కనబడాను. ఇదేమి అనే మాటకు అర్థం, ఇదేమి దాని అర్థం మన్నా. మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏంటో దేవుడు పెట్టాడు. ఇదేమి, దీని పేరు మనకు తెలీదు. దేవుడు పెట్టిన అన్నం, దేవుడు పెట్టిన ఆహారం. ఇదేమి మన్నా అని పేరు పెట్టారు దానికి. వింటున్నారండి? ఉదయం ఏమో మన్నా, సాయంత్రం ఏమో పూరేళ్ళు. ఎప్పటికీ 45 రోజులకే వాళ్ళకి ఫీడింగ్ మొదలు పెట్టాడు దేవుడు. ఆమె ఇలాగా వాళ్ళ యాత్ర కొనసాగుతుంటే అదే అధ్యాయం అయిందా, అక్కడేమో సనిగితే పూరేళ్ళు పెట్టాడు, మన్నా పెట్టాడు. మరలా 17వ అధ్యాయంకి వద్దాం. అధ్యాయం మీరు ఇలా విశదీకరంగా చదవాలి. 12 నుంచి 13 నుంచి 14 ఒక్కో అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళ పాడు బుద్ధులని బయటపడుతూ వచ్చి అధ్యాయానికే వాళ్ళ కోరికలు మారిపోతున్నాయి. 17వ అధ్యాయంకి వద్దాం. మా 17 మొదటి నుంచి. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణముల్లో సీను అరణ్యం నుండి ప్రయాణమై ఏమి లేవు మళ్ళీ వాళ్ళకి, అరణ్యం కదా, నీళ్లు కనపడతల్లా. అంటే వీళ్ళు ఉద్దేశం ఎల్లగానే ఒక నది కనపడాలి, ఎల్లగానే ఒక చెరువు కనపడాలి, వెళ్ళగానే ఎక్కడికి వెళ్తే అక్కడ రెడీమేడ్ ఫ్రీగా. ఏదో పెళ్ళికి వెళ్తే ఏర్పాట్లు చేయకపోతే ఈ పెళ్ళోళ్ళు అలిగినట్టు. వింటున్నారా? ఎలాగానే కుర్చీ వేయలేదని, వెళ్ళగానే టిఫిన్లు పెట్టలేదని పెళ్ళోళ్ళు, మగ పెళ్ళోళ్ళతో ఆ తంతు చూడాలి. అబ్బో, ఈ ఆడపిల్లలకు వచ్చిన దగ్గర నుంచండి, ఆడు కుర్చీ అయిపోయినా బాధే, వాడికి మర్యాద చేయకపోయినా, వాళ్ళకి బట్టలు పెట్టకపోయినా, కొత్త అల్లుడికి బట్టలు పెట్టకపోతే ఏమైందంట, బట్టలకి గతి లేనోడు పిల్ల ఎందుకురా నీకు అని అడగరండి. నోరు మూసుకుని అన్నీ మర్యాద ఎందుకు చేస్తారు ఏంటో. వింటున్నారా? వీళ్ళకి కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కనపడాలా, వీళ్ళు ఎలాగాని అక్కడ నదులు కనపడాలి, ఎలాగాని మామిడి చెట్లు, యాపిల్ చెట్లు అన్నీ కనపడాలి. కానీ మన దేవుడు అట్లా నడిపించట్లేదు. ఎడిపోయినా ఏం కనపడతలేదు. కనపడలేదు కనుక దేవుని వైపు తిరుగుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే 16 అధ్యాయంలో ఏం పెట్టాడు? మన్నా పెట్టాడు, పూరేళ్ళు మంచి భోజనం పెట్టి పంపిస్తున్నాడు. మరొక అధ్యాయం జరగగానే వీళ్ళకి ఏం కనపడలేదట. మీరు అక్కడ పదం చూడండి, యెహోవా మాట చొప్పున బయలుదేరారు. ఎవరి మాటను బట్టి? దేవుడు చెప్పాడు కనుక బయలుదేరారు. మరి బయలుదేరినప్పుడు ఓపిక పట్టాలా? ఏముండాలి మనకి? చెప్పాలి. దేవుని పిల్లలకి ఏముండాలా? ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఓపిక ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సంఘం కానీ, ఊరు కానీ, ప్రయాణం. మీరు బస్సు ఎక్కారు అనుకో, కొంతమంది సీటు కనుక లేకపోతే ఎంత బాధో. ఎక్కగానే ఏంగా ఉండాలా? మరి ఊరు మొదట ఎక్కపోయావా? ఊరు మధ్యలో ఎక్కితే నీకు ఎవడిస్తాడు సీటు? సీటు కానీ పొరపాటున ఖాళీ అయ్యిందా, లోకస్తులు దోసుకుంటుంటే వాళ్ళ పక్కన నెట్టి మనం వెళ్తే ఎట్నారండి? ఇదే చెప్పేది నేను. ఓపిక. మనల్ని చూసిన వాళ్ళు గుర్తుపట్టాల దేవుని పిల్లలమని. ఆమె లోకస్తులకి మనకు వ్యత్యాసం కనపడాలి. ప్రియులారా, ఒక్కొక్క అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళ బుద్ధులు బయటపడుతున్నాయి. వారు యెహోవా మాట చొప్పున రెఫీదీముకు దిగగా
వాళ్ళకి వెళ్ళేసరికి ఏం లేవట, నీళ్లు లేవు. ఓకే, అదిగో ఏది లేకపోయినా ఎవరితో గొడవ? వీళ్ళు ప్రార్థన చేసుకోకూడదు, వీళ్ళు చేయరు. నువ్వు నీ మాటను బట్టి వచ్చు, నువ్వే ఇవ్వాలి, నువ్వు చేసుకో ప్రార్థన. ఎవరి కోసం? మా కోసం. వీళ్ళు ఎంత బలహీనలో చూడండి, ఎంత బద్ధకస్తులో చూడండి. ఆయన మనలాంటి మనిషే కదా, ఆయన ఏం చేస్తాడు? మన కొరకే కదా, కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసుకుని నిలబడ్డాడు కదా అని ఉండదు. ఏది లోటు వచ్చినా, ఏది సమస్య వచ్చినా నీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మోషే మీద సనిగారు. ఓకే, ఎవరిని ఏం అడుగుతున్నారు? ఓ మోషే గారు, నీళ్ళు లేని చోటుకు తెచ్చావు ఈ రెఫీదీంకి, నీళ్ళువా, మాకు ఫిల్టర్ వాటర్ కావాలా, అసలే జలుబులు చేస్తున్నాయి అండి. ఆర్ఓ వాటర్ ఆ రోజు లేదు కాక మోషే బతికిపోయాడు, ఏసు రక్తం చేయి, లేకపోతే లారీలు తేవాల్సి వచ్చేది వాళ్ళకి. వింటున్నారండి? ఆ రోజున చూడండి, వారు మోషే మీద వాదిస్తూ, అరే మీరు నాతో వాదిస్తారేమిట్రా, అది నన్ను వాదిస్తున్నారు, నాతో పాటుకో దేవుని కూడా శోధిస్తున్నారు అంటూ ఏమంటారు? అసలు ఇదంతా ఎందుకండి? అడుగడుగున మోషేకి ఎన్ని ఆటంకాలు. సముద్రం ఎదురైతే ఇక్కడ చచ్చిపోతామంటారు, మారా ఎదురైతే అక్కడ చచ్చిపోతామంటారు, ఆహారం లేకపోతే తిండి లేక చచ్చిపోతామంటారు. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఏమంటున్నారు వీళ్ళు? ఏమని సనుగుతున్నారు? మేము, మా పిల్లలు, మా పశువులు నీళ్ళు లేక చచ్చిపోవాలా ఇక్కడ? ఇందుకైనా నువ్వు ఇంత దూరం తెచ్చావు అని మోషే మీద వీళ్ళందరూ సనుగుతున్నారు. అప్పుడు ఆమె, అయ్యా ఏంటి బాబు నా పరిస్థితి, నువ్వు వాళ్ళకి కానీ నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మాటలు ఎలాగున్నాయి తెలుసా? చదవాలి. అసలు నేనేం చేయను బాబు. అదిగో మోసే పరిస్థితి చూడండి. నువ్వు కానీ నాకు నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పళ్ళు కొరుకుతున్నారు. వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైందండి, కొంచెం సేపు ఇంకా లేట్ అయితే రాళ్ళుతో కొట్టి చంపేస్తారు నన్ను. అదేనండి, కొట్టొచ్చునా, సేవకుని కొట్టొచ్చునా? వాళ్ళకి అదేమి లేదండి, ఆ భయమే లేదు. పాస్టర్ల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు లేరా? పాస్టర్ని పట్టుకుని కొడుతున్న వాళ్ళు లేరా? ప్రియులారా, సేవకుడే, వాడు ఎలాంటి వాడు మనకు అనవసరం. చూడండి, సౌలు చంపడానికి అవకాశం దొరికినా సరే వెనుకున్న వాళ్ళు, దావీదా ఏసేయ్ మంచి టైం ఏసేయ్, అబ్బా నువ్వు వేస్తావు, మమ్మల్ని వేసేయమంటావా అంటారు వాళ్ళు. వాళ్ళ వైపు చూసి, రే అసలు ఏమనుకుంటున్నారా మీరు? యెహోవా అభిషేకించిన వాడు, ఆమె మనం కాదురా, దోషం కాదు అని ముందోళ్ళు కోసుకుని వెళ్ళిపోయాడు. అది ఆ విజ్ఞత మనకుండాలి. ఆమె సేవకుల మీద ఎవరు సనగకూడదు, సేవకుల మీద ఎవరు తిరుగుబాటు చేయకూడదు. అది వాళ్ళకి మంచిది కాదు. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించారు. ఇక్కడ మోషే కూడా భయపడిపోతున్నాడు. అయ్యా నీవు కానీ నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తారు, మరి ఏంటి నా పరిస్థితి అంటే, మోషే భయపడుకో, నువ్వేం చేస్తావంటే నేలను కొట్టిన చేతికర్ర ఉందా, అక్కడి నుంచి చదవాలి. నదిని కొట్టిన చేతికర్రను తీసుకుని నేను ఒక బండను చూపిస్తాను, ఆ బండ మీద నేను నిలబడతా, ఆ బండని కొట్టగా హల్లెలూయా.
ఆ, అట్లు చేసెను. ఆ, మస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టారు. ఆమె ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఎదురుగా నిలబడిన బండ అది బద్దలైతే జనుల దాహము తీర్చుటకు కావలసిన నీటి ఓట బయలుదేరుతుంది. బండను కొడితే బండ బద్దలై ఏమొచ్చింది? వాళ్ళ కొరకు వాళ్ళకు కావాల్సిన ఓటలు, జల ప్రవాహం బయలుదేరింది. అంటే దాని అర్థం, అందుకే యేసుప్రభు వారు సమరయ స్త్రీతో అంటారు, అమ్మా నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు, నీవు తీసుకెళ్ళి ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే మరెన్నటికీ దప్పిక కొనవు, జీవ జలము నీకు ఇచ్చేదను. ఆమె సిలువలో బద్దలైంది ఒక బండ. ఆ బండలోంచి ఓట ప్రపంచం అంతా పారుతూ ఉంది. ఆ ఓట చేత ప్రపంచ దాహం ఈ రోజుకి తీర్చబడుతుందనే సంగతి వాస్తవం. దేవుని పిల్లలారా ఆలోచించారు. వీళ్ళు సనిగారండి. ఈ 17 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. 13, 14, 15, 16 ప్రతి అధ్యాయంలో తిరుగుబాటే. ప్రతి అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా తిరగటమే. చేసిన సేపు పొందినంతసేపు మేళ్ళు పొందుతారు, మరలా మర్చిపోతారు. తింటారు, మర్చిపోతారు. పొందుతారు, మర్చిపోతారు. ఇది అవిధేయతకు గుర్తు. అవిధేయత కలిగిన మనస్సుకు గుర్తు. దేవుని పిల్లలారా, దేవుని కార్యాలు ఎన్ని చూస్తున్నాం? దేవుని కుటుంబంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు? ఈ రోజున అన్నీ మర్చిపోయి దేవుడు నాకు ఏం చేయట్లేదు అంటాం దుర్మార్గం కాదా? ఎన్నో చేశాడు, చేయాల్సినవి చేయాలనుకుంటున్నాడు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? దేవుని పిల్లలారా ఆలకించాలి. ఆ దేవుని మాటలు మనసులోకి చేర్చుకోండి. ఇజ్రాయేల్ ప్రజలు అధ్యాయం కల్లా మనసు వాళ్ళు కలవరపడిపోతూ దేవుని శోధిస్తూనే వస్తున్నారు. బట్ ఇక్కడ 17వ అధ్యాయంకి వచ్చేసరికి జరిగిన సంభవం ఏంటంటే, బండని బద్దలు చేసి నిప్పులు పుట్టే బండలోంచి నీటి ప్రవాహాన్ని మాట చేత పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 17వ అధ్యాయంలో మరొక సంభవం కూడా జరిగింది. 8వ వాక్యాన్ని త్వరగా చదవాలి. విన్నారా? నీళ్లు తాగి ప్రాణం తెప్పరిల్లిందా? కొద్ది రోజులు గడిచినాయో లేదో, చుట్టుపక్కల నుంచి శత్రువులు మోకమ్మడిగా వీళ్ళెవరో మా రాజ్యం మీదకి వచ్చారని శత్రువులు అమాలేకీయులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ఎలా వచ్చారండి? యుద్ధ సన్నద్ధులై బయలుదేరి వచ్చారు. ఆయుధాలతోనే వచ్చారు. ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు అటాక్ చేసి బతకాల, అది పరిస్థితి. అందుకని మొట్టమొదటిసారి వీళ్ళు యుద్ధం బయలుకి దేరబోతున్నారు. అమాలేకీయులు వాళ్ళని చుట్టుముట్టారు. అప్పుడు ఏం జరిగింది? 8 నుంచి చదువు. అమాలేకీయులు వచ్చి చేయగా యవనస్తుడని యెహోషువతో చెప్తున్నాడు. ఏమని? యెహోషువ, మనలో బలమైన యోధుల్ని ఎంచుకుని సమకూర్చుకుని మన మీదకు వస్తున్న అమాలేకీయులతో యుద్ధం చేయి. మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళండి, మీరు యుద్ధం చేస్తుండండి. మేమేం చేస్తాం? ఇక్కడ మీ కొరకు ప్రార్థన యుద్ధం చేస్తాం. ఇప్పుడు తలపైకి ఎత్తాలి. ప్రతి ఇంట్లో తండ్రి ఉన్నాడు. ప్రతి ఇంట్లో మాట్లాడరా? అది మీ యజమాని మీ పిల్లలకి ఏమవుతాడు? తండ్రి. మీ తండ్రి సంగతి తర్వాత ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు కదా. ఇతడు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాడు? పనికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? యుద్ధమే, భయంకరమైన యుద్ధమే. మగవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసి రావాలంటే ఎంత పోటీలండి, ఎంత కాంపిటీషన్, ఎంత పరిస్థితులు. యుద్ధం చేస్తున్నారు. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మాతృమూర్తులు ఏం చేయాలా? చెప్పాలి అమ్మా.
మీకేం తెలుసు పాస్టర్ గారు, మేము కూడా యుద్ధానికి వెళ్తున్నాం అంటారా? యుద్ధానికి వెళ్తే పిల్లలు ప్రార్థన చేయాలా? వింటున్నారండి? ఎవరొకరు ఇంట్లో ఇదిగో ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. బయటికి వెళ్ళిన పని జరగాలంటే, బయట జరుగుతున్న యుద్ధంలో జయం కలగాలంటే ఆమె ఇంట్లో కన్నీరు గార్చే వాళ్ళు ఉండాలి. స్తోత్రం. ఏం కాదు వెళ్ళండి అని పంపించలేదు మోషే. మీరు వెళ్ళండి, నేను ఇక్కడ మీ కొరకు ప్రార్థనా యుద్ధం చేస్తానని చెప్పాడు. త్వరగా చదవాలి. చెప్పినట్లు చేసి యుద్ధం ఆడాను. కొండ శిఖరం చివరికి వెళ్ళిపోయి వింటున్నారా? ఇజ్రాయేలీల పక్షంగా చేతులు ఎత్తిన మోషే. చాలామంది చేతులు ఎత్తి ప్రార్థన చేయటం తెలియదండి. చేతులు ఎత్తటం చేతగా తెలియదు వాళ్ళకి. మీకు రహస్యం చెప్పనా? చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. వింటున్నారా? చేతులు ఎత్తినప్పుడు అమాలేకులపై ఇజ్రాయేలీలు జయము పొందిరి. ఆమేన్. చేతులు నొప్పులు పుట్టి బరువెక్కి కిందకు తీస్తుంటే ఏమవుతుందో తెలుసా? శత్రువుల బలం పెరిగిపోయి అమాలేకులు ఇజ్రాయేల్ జయిస్తున్నారు. అందుకని ఇక మోకాళ్ళ మీద ఉండలేకపోతుంటే ఒక రాయేసి కూర్చోబెట్టారు హూరు అహరోన్లు. ఆమేన్. చేతులు దించకుండా ఇద్దరు అలా చేతుల్ని ఎత్తిపట్టారని. ఎవరు? హూరు అహరోన్. చేతులు దించకుండా ఈ మోచేతులను పట్టుకుని అలాగే నిలబెట్టారు. ఆమేన్. సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా ఉన్నప్పుడు ఆమేన్. ఏంటన్నారా? చేతులెత్తే వాళ్ళు ఉంటే నీ ఇంట్లో, నీ ప్రతి రంగంలో, నీ ప్రతి పరిస్థితుల్లో జయమే కలుగుతుంది. ఆమె అలాగున యెహోషువ కత్తి వాత చేత అమాలేకుల్ని ఆమె రైట్ 14 చదువు. మోషేతో ఇట్లా నేను ఇదిగో ఒక్కొక్కరితో ఎందుకు యుద్ధం చేపిస్తున్నాను తెలుసా? వాళ్ళ పేరే ఆకాశం కింద లేకుండా తుడిచిపెట్టినట్లు. ఆమె శత్రువులు నీ కంట కనబడకుండా చేయగలిగిన వాడు, నేను భయపెడుతున్న వాళ్ళు, నేను బెదిరిస్తున్న వాళ్ళు పేరే లేకుండా చేయగలిగిన దేవుడు మీకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అమాలేకుల్ని రేపాడంటే వాళ్ళ పేరే లేకుండా చేయటానికి. రాసి వినిపించు, రాయమని చెప్పాడు ఈ స్టోరీ అంతా. అందుకే మోషే 5 కాండాలు రాయటం జరిగింది. ఆమె తరువాత ఇది 15-16 వాక్యాలు గమనిద్దాం. తరువాత మోషే ఒక బలిపీఠాన్ని కట్టి, నిస్సి అనే మాటకు అర్థం 4వ మాట ధ్వజం. ఆమె ఏంటది? నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చి, ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించి, యోర్ధానును దాటించి, మారాను దాటించి, ఎర్ర సముద్రాన్ని దాటించి, మా కన్నుల ముందు ఎన్నో అనుభవాలు దాటించిన శత్రు భయములన్నిట్లో తప్పించి ఈ రోజు వరకు మాకు సహాయము చేసిన, జయమిచ్చిన వాడు ఎవరో గుర్తుండేటట్లుగా ఆ పేరు అక్కడ ప్రాంతానికి అక్కడ ఆయన బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం పేరు ఏమని పెట్టాడంటే యెహోవా నిస్సి. ఆమె దాని పేరేమని పెట్టాడు? యెహోవాయే మా జయము, ధ్వజము అని ఆ బలిపీఠానికి పేరు పెట్టడం జరిగింది. ధ్వజం, బ్యానర్. నా ప్రియులారా, ఏ శత్రు నిన్ను వెంటాడుతుందా, శత్రువు నీకు నిద్ర లేకుండా చేస్తుందా, శత్రు భయం నీకు ఆవరించున్నా, నా మాటనండి, నీ పక్షంగా ఆయన నిలబడి శత్రువు ఆకాశము కింద ఆడి పేరే లేకుండా తుడిచిపెట్టగలిగిన శక్తి సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, శత్రు శాసనం కనపడకుండా, శత్రువుతో నువ్వు కాదు పోరాడాల్సింది,
ఆయనే మన పక్షంగా ఉండి నీకు జయమిస్తాడు. జయపు ధ్వజం. ఆమె ఏ బ్యానర్ ఇది? జయధ్వని కలిగిన ధ్వజం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజం ఇచ్చేవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట చెప్తా, చివరి మాట. ఈరోజు స్పెషల్ కూడా ఉందిగా. కొరింథీ మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి త్వరగా చదువుదాం. కాదు కానీ నా ప్రియమైన పిల్లలని దైవజనుడు ఈ మాటలు రాస్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. ఏంటది? ఉపదేశం చెప్పేవాళ్ళు 10 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఆమె మీకు వాక్యం చెప్పిన వాళ్ళు, వాక్యం నేర్పించిన వాళ్ళు 10,000 మంది ఉండొచ్చు, కానీ నిన్ను కన్నది మాత్రం ఒక్కడే తండ్రి. వింటున్నారా? శరీర రీతిగా కన్నది ఒక తండ్రి. అలాగే వాక్యాన్ని చెప్పి నిన్ను రక్షణలోకి నడిపించిన వ్యక్తి కూడా ఒక్కడే. అతను ఏమంటారంటే ఆత్మీయ చెప్పాల. శరీర తండ్రిని నువ్వు ఎంత గౌరవిస్తావో ఆత్మీయ తండ్రిని కూడా చెప్పాలా. మీ ఆత్మకు తండ్రిగా ఉండి రాత్రింబగళ్ళు కన్నీరు గార్చి మీ యోగక్షేమాల నిమిత్తం జీవితాన్ని పణంగా పెట్టుకుని ఒక వ్యక్తి నలిగిపోతూ ఉంటాడు. తెలుసా? అతని పేరేమిటో తెలుసా? ఆత్మీయ ఎవరో దైవజనుడు. హెబ్రీ పత్రికలు కూడా హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కని మాట రాస్తా అంటాడు. ఏమనంటే 13:7 ఎవరికి? మీకు దేవుని వాక్యాన్ని బోధించి, వింటున్నారా? మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీకు నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారు మీకు నేర్పిన విశ్వాసాన్ని ఆమె ప్రైజ్ ది లార్డ్. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని మీరు ఎప్పుడు ఏం చేయాలా? అది తండ్రి దినోత్సవం అంటే ఇది. కేకులు కోసి ముఖానికి కేకు రాసి ఐ లవ్ యూ డాడీ అంటే కుదరదండి. కేకు రాసినంత మాత్రం ప్రేమ ఉన్నట్టు కాదండి. ఇది నిజమైన ప్రేమ. మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు నిత్యము జ్ఞాపకాల్లో పెట్టుకోవాలయ్యా. మా దైవజనుని కాపాడండి, మా దైవజనునికి మంచి ఆరోగ్యం దయచే, మా దైవజనుడు పిచ్చోళ్ళగా తిరుగుతుంటాడయ్యా, ఎక్కడికి వెళ్ళిన బండి కాపాడబడాలయ్యా, ఎక్కడ పెట్రోల్ అయిపోకూడదు ప్రభువా, అయ్యే కొద్ది నింపబడాలి ప్రభువా, ఏ టైరు బద్దలవ్వకూడదు నాయన, బద్దలైనా అది అతుక్కుపోవాలి ప్రభువా. ఇట్లా ఎందుకు చేయకూడదు? చేతి నరకమా, నష్టమా అండి? చేసేవాళ్ళు ఉన్నారు బట్టే నా బండి ఇంతవరకు పడదు. ఉన్నారా లేదా? ఉన్నవాళ్ళు యథార్థంగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నా మెప్పు కోసం కాదు, రోజు నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా అని రాయబడుతుంది. ప్రియులారా, 2 మాటలు చెప్పి ముగిస్తా. సందర్భం కూడా కలిసి వచ్చింది కనుక చెప్తున్నా. నేను మీకు ఉపదేశకులు, మీకు వాక్యం చెప్పి బలపరిచిన వాళ్ళు 10,000 మంది ఉండవచ్చు, తప్పులేదు. కానీ తండ్రులు మాత్రం చెప్పాలి. నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టిన వాడే తండ్రి. కేవలం రక్షణ వరకు నడిపించినోడే కాదండి, కడ వరకు నిన్ను ఎవరైతే ఇన్స్పైర్ చేసి నీ ఆత్మ కొరకు పరితపిస్తున్నాడో అతగాడే నీ ఆత్మీయ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దైవజనుడు చెప్తున్నారు కదా, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. మరి ఎవరున్నట్టు? ఒక్కడే. శరీర తండ్రి ఒక్కడై ఎలా ఉన్నాడో
ఆత్మీయ తండ్రి కూడా ఒక్కడే ఉండాలి. ఈ తండ్రి ఏం చేస్తాడు? మీకు వాక్యాన్ని బోధించి మీకు వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉండి, మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలా? చెప్పాలా, జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి యొక్క లక్షణం 2 మాటలు చెప్తున్నాను, ఆలకించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. అండర్లైన్. చాలండి. తండ్రి అట తనకి ఇష్టమైన కొడుకుని ఏం చేస్తాడు? చాలామంది కొడుకులకి వాళ్ళ నాన్న నచ్చడు. ఏడు ఉన్నాడా? చాలామందికి తండ్రులకి కొడుకులకి వాళ్ళ నాన్న నచ్చడు. ఎందుకని? అంటూ ఉంటాడు ఎప్పుడు. మా అమ్మ అయితే అసలు పొరపాటును కూడా అంత ఏం చేసిన మా అమ్మ చేతులు ఇరుస్తూనే ఉంటుంది మా అమ్మ అని వాళ్ళు ఎప్పుడు తల్లి ఫేవరెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? కొడుకు పొరపాటును కూడా తప్పిపోకుండా. మీకు తెలుసా? మంచి మాట చెప్తానండి, బైబిల్లో లేదు కానీ నాకు ఎవరో పంపిస్తే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్దని చెప్తాను. తండ్రి అట కొడుకుని ఎప్పుడు శిక్షిస్తాడట, బాధ్యతను నేర్పడం కొరకు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కూతురుని మాత్రం ఏం చేస్తాడు? చెప్పాలా, ప్రేమిస్తూనే ఉంటాడు. అడగొచ్చు, చెల్లినేమో ఎంత ప్రేమిస్తావు, నన్ను ఎందుకు తిడతా? ఒరే బాబా, నా తర్వాత ఇంటి బాధ్యత అంతా నువ్వు ఎత్తుకోవాలి కనుక నువ్వు పొరపాటును కూడా తప్పిపోకూడదని బాధ్యత నీకు నేర్పుతున్నా. మరి దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? పోయిన ఇంట్లో ఏం ప్రదర్శించాలా? బాధ్యత దానికి ఏముండదు. వెళ్ళిన అత్తమామలు ప్రేమించాలా, భర్తను ప్రేమించాలా, ఆడపడుచులు. పని ఏంటి అక్కడ? సగం అర్థమైంది, మిగతాది కూడా అర్థమైంది కానీ అనరు. కూతుర్ని తండ్రి ఎందుకు ప్రేమిస్తాడంటే ప్రేమను పంచాలి కనుక ప్రేమను నేర్పిస్తాడు. వీడి బాధ్యతను తీసుకోవాలి కనుక బాధ్యతలు నేర్పిస్తాడు తండ్రి. మీకు చెప్పనా? ఇంకా చెప్పాలి, ఎందుకంటే తండ్రి పోస్ట్ వచ్చింది కాబట్టి ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి సమయం చూసే చెప్పాలి మీకు. ఇప్పుడు ఏదైనా చిన్నవి అయితే తల్లిని అడుగుతారు, పెద్దవి అయితే మీ నాన్న అడుగురా, పోరా, నా దగ్గర లేవా? మరి చిన్న ఇచ్చేవుగా, నా సామర్థ్యం అంతవరకు. పెద్దవి అయితే పెద్ద విషయాలంటే ఖచ్చితంగా మీ నాన్న దగ్గర బా. చిన్నవి తల్లి చేయగలుగుతుంది కానీ సమస్తమును చేయగలిగిన వాడు తండ్రి. తండ్రి దేవునికి పోలికండి, తల్లి సంఘానికి పోలిక. తల్లి సంఘం ఎంతవరకు అండి? కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతుంది. సమస్తం చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందంటే తండ్రికి మాత్రమే. కనుక బైబిల్లో ఉన్న మాట, తల్లి ఒకని తల్లి అతన్ని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తా. ఎక్కడ? యెరూషలేములోనే ఆదరిస్తబడతారు. సంఘం అనేది తల్లికి పోలిక. తల్లి ఎప్పుడు కూడా ఆదరిస్తుంది. తండ్రి బాధ్యతను నిర్వహిస్తాడు. అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యం ఆయన తీసుకుంటాడు. ఆదరించే పని ఈమెది, అక్కర్లు తీర్చే పని ఆయన. తల్లి పని తల్లిదే, తండ్రిని పని. అందుకనే తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఏం చేయాలా? సన్మానించాలి. ఎందుకు? దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, తండ్రి తన కుమారుని ప్రేమించిన కుమారుణ్ణి తనకిష్టమైన కుమారుని తండ్రి ఏం చేస్తాడు? ఎందుకంటాడు తెలుసా? వీడు కంట్రోల్లో ఉంటాడు. ప్రేమ లేక తండ్రి ప్రేమ పైకి కనపడదు, విన్నారా? అలాగే దేవుని ప్రేమ కూడా కనబడకుండా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రదర్శించి త్యాగము చేసిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అప్పటి వరకు తండ్రి ప్రేమ మనుషులకి కనబడలేదు. ప్రియులారా, అలాగే ఈ లోకంలో కూడా ప్రతి తండ్రి తన ప్రేమించే కుమారులను ఏం చేస్తాడు? ఖచ్చితంగా గద్దిస్తాడు. ఎందుకని? గద్దింపు అనేది క్షేమం, గద్దింపు అనేది కాపుదల, గద్దింపు అనేది సరిచేయటం. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా
ఏం చేస్తాడట? జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? తండ్రిని సంతోషపెడతాడు. అది తల్లికి దుఃఖం ఎవరు? బుద్ధి లేని కొడుకు. తండ్రికి సంతోషం ఎవరు? జ్ఞానము గల ఆమె. ఇంతకీ ఏ కుమారుడు కావాలి మీకు? అది సంతోషపెట్టే కుమారుడు మన కుమారులై ఉందురుగాక. ఎవరిని సంతోషపెట్టాలి? తల్లిని ఏ కొడుకైనా మాయ చేయగలడు, మీకు తెలుసో తెలియదు. తల్లిని ఈజీగా బొట్లో పెట్టగలరు కొడుకులు, తండ్రిని అంత ఈజీ ఏం కాదు. అందుకని ఫస్ట్ వచ్చి ఎవరికి చెప్తారు? అమ్మో నాన్న వస్తున్నాడు, నువ్వు చెప్పా, ఎరా నువ్వు చెప్పు, నేను చెప్పను. నువ్వు చెప్తే వింటాడు. మరి నీ మాట ఎందుకైనాడో ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు గద్దిస్తాడు, ఎప్పుడు అరుస్తాడు. ఇంకేం చెప్పను నేను. అందుకేరా నువ్వు ఇంట్లో ఉన్నావు. అదే నెత్తిని పెట్టుకుంటే నాయన జేబులు కొట్టుకుంటూ తిరిగేవాడు రా. గద్దింపు పిల్లలకి క్షేమం. ఈ గద్దింపు బాధ్యత తల్లిది వేయలేదు. తల్లి మెత్త హృదయం ఎట్ట ఉంటుందండి? స్పాంజ్ కంటే మెత్త, వెన్నపూస. అందుకని తండ్రి హృదయాన్ని రాయి చేసి పంపించాడు. ఆయ్ అంటే ఊరంతా గడగడలాడిపోతుంది. అది తల్లి అరవమానండి, పక్కింటి ఆమె బిందె వేసుకుని వచ్చేస్తుంది, మమ్మల్ని నిద్రపోనేవా అనుకుంటూ. వింటున్నారండి? గద్దింపు తండ్రి మాత్రమే చేయగలరు. ఆమె రైట్. మరొక మాట, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం. ఏమవుతాడు? చెప్పాలా? తండ్రి కొడుకులు కొట్టడం ధర్మమేనా కాదా? తండ్రి కొడుకుల్ని హెచ్చరించడం తప్పా రైటా? వాక్యాన్ని బట్టి చెప్పండి. కనుక తండ్రి పిల్లల్ని ఏదైనా సరి చేస్తున్నప్పుడు ఎవరు అడ్డం వెళ్ళకూడదు, డోర్ వేసుకుని లోపల ఉండాలంతే. కొంచెం గుండెని ధైర్యం చేసుకుని తలుపేసుకుంటే ఆడు క్షేమంగా ఉంటాడు. నా మాట ఏనండి, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేనేం పొడి మాటలు చెప్తలే, పై మాటలు చెప్తలే. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? ఆమె చాలండి, పూటకి చాలు. ఇదే మన జయం, ఇదే మన ధ్వజం. పిల్లరా, మన పిల్లలు మనకు ఒక బ్యానర్గా ఉండాలి. జయానికి గుర్తుగా ధ్వజముగా ఉందురుగాక. ఆమె కీర్తనకారుడు అంటాడు, నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు. దేని నిమిత్తం? సత్యమును ఎత్తిపట్టు నిమిత్తం. సత్యం ఎత్తిపట్టాలంటే తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఒక బ్యానర్ ఇచ్చాడు, ఒక జెండా ఇచ్చాడు. మోషే కూడా అంటాడు, ఏమనంటే, ఇంతవరకు మాకు శత్రువుల మీద జయమిచ్చిన దేవుడు నిస్సిగా ఉన్నాడు, ధ్వజంగా ఉన్నాడు, కనుక ఇంకనూ ముందుకు నడిపించగలడని ప్రజలకి ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇంతకాలం మనం దేవుని కార్యాలు చూసాం, ఎన్నో ఆటంకాలు దాటుకుంటూ వచ్చాం, శ్రమలు దాటాం. ఆధారపడొద్దు. నీ చేతిలో ఒక ధ్వజం ఇస్తున్నాడు. ఇంకనూ నువ్వు దాటాల్సిన చాలా ఉన్నాయి. ఆధారపడకండి, భయపడకండి. నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. నీవు కాదు దాటేది, ఆయన నిన్ను దాటిస్తాడు. ఆయన చెయ్యి బలమైంది, ఆయన చేసే కార్యాలు బలమైనవి. గనుక తన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఒక ధ్వజాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చి ఉన్నాడు. దేవుని ధ్వజము చేత నీవు ఊరేగించబడుదువుగాక. ఒక ఆత్మీయ తండ్రి క్రమశిక్షణలో మీరు జయధ్వనులు చేస్తూ జయకరముగా రాబోయే దినాల ముందు కొనసాగుదురుగాక. ఆమేన్.